ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందులో ఉన్నాయా పేపర్లు చకచకా చదివే లేవండి అయ్యో పూత పడిపోయింది. లేవండి. లేపు లేవండి. అబ్బా అందులో కాగితాలు పెట్టారా కరెంటు పెట్టారా అమ్మా? మేము చెప్పేలోపే మీరు దాన్ని ముట్టుకున్నారు. మా అక్క తప్ప ఇంకెవ్వరు పట్టుకున్నా ఆ పెట్టే షాక్ కొడుతుంది. మీ అక్క ప్రత్యేకత ఏమి? చెప్తూ పోతే తమరి పూత కోతకొచ్చినట్టు అవుతుంది. పర్లేదా? ఎందుకులేమ్మా, ఆ పెట్టె తెరవండి, నేను చదివిపోతాను. నైని తెరు. నేను కాదు బాబుగారు, అమ్మగారే ఈ పెట్టెను తెరవడానికి వస్తున్నారు. అమ్మ వస్తుందా నైని? ఎక్కడుందా అమ్మ? గుమ్మం లోపలికి అడుగు పెట్టి మన వైపే వస్తున్నారు బాబుగారు. అమ్మా అవును విశాల్, అక్క వస్తోంది. అమ్మా నా కళల్లో పూతొచ్చిందా ఏంటమ్మా? మీ అమ్మగారు నాకు కనిపించట్లేదు. తమరికి కనపడదు తన్మయానందం గారు. ఏ వచ్చింది మా పెద్దమ్మ ఆత్మ. ఆత్మరా? నైని, నేను పూడ్చిపెట్టిన పెట్టెని బయటకు తీసే సమయం వచ్చిందనుకున్నాను. విధి విధానుసారమే విశాల్కి తేలు కుట్టింది. బాబుగారు నొప్పిని భరిస్తూ మాతో పాటు కలిసి ఉంటున్నారు, కానీ తనెంత ఓర్చుకుంటున్నారో నాకు తెలుస్తుందమ్మగారు. ఎవరితో మాట్లాడుతున్నావా? మా అమ్మతో. ఎక్కడుంది ఆ మాట? పూత, ఆ మాతని తమరు కాంచలేరు. ఏంటడిదే? ఇలాంటి చోటిగా నన్ను రమ్మని 25,000 చేతిలో పెట్టారు. గాయత్రక్క నిన్నేం చేయదు. ఆ? ఆ పెట్టెలో ఉన్న కాగితాల్లో ఏం రాసుందో చదివి వెళ్ళు. త్వరగా తెరవండి అమ్మా, చదివిపోతా. నైని అమ్మకు చెప్పు ఆ బాక్స్ను ఓపెన్ చేయమని. అమ్మగారు, విన్నాను, తెరుస్తాను. పూతగారు, మీరు భయపడకండి. పెట్టే దానికదే తెరుచుకోవటం లేదు. మా పెద్దత్తయ్య అక్కడే నుంచొని తెరిచారని అర్థం చేసుకోండి. ఇదంతా చూస్తుంటే పూతకి పూత రాలిపోతున్నట్టుంది. పిన్ని, పూత కొంచెం కూడా మిగిలేలా లేదు అని అనిపిస్తుంది. తిలోత్తమా, నువ్వు పిలిచిన వ్యక్తిని దగ్గరకొచ్చి చదవమను. తన్మయ, వెళ్ళి చదువు. దగ్గరకా? ఇక్కడ పెద్దక్కయ్య ఉన్నా లేనట్టే. నువ్వు టెన్షన్ పడకుండారా.
త్వరగా చదివేసేయండి. ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నామో తెలుసా మీకు? అక్క అనుమతి ఇచ్చాక ఆగిపోకూడదు. చదివేసి పోవడమే. చదవండి, మీకొచ్చు కదా. సంస్కృతంలో దిట్టనే. దిట్ట కొత్తిమీర కట్ట అని టైం వేస్ట్ చేయకండి. పెద్దత్తయ్య సమయం చాలా విలువైనది. ఆత్మలకు కూడా టైం ఉంటుందా తల్లి? ఉమ్. చదవండి. దాని అర్థం చెప్పండి. అలాగే కాస్త గట్టిగా చెప్పండి. అలాగే. వారిని పూత మీద కారం కొట్ట. అలాగే అని గట్టిగా అనడం కాదయ్యా, నిన్ను గట్టిగా చదవమంటున్నాం. అలాగే. మళ్ళీ అలాగే అంటాడు. మీరన్నట్టే గట్టిగా చదువుతానని చెప్తున్నాడు అత్తయ్య. చదవండి. ఆహా. ఓ ఓహో. ఆహా. ఓహో. ఆహా, ఈ మూలుగు మాకు వినిపించడం అవసరమా పూత? మ్యాటర్ కావాలి కానీ. ఆ కాగితాల్లో చాలా విశేషంతో కూడిన విషయం ఉంటే తప్ప అలా అల్లేరకా? ఏముంది పైకి చెప్పండి, మాకు అర్థం కావాలి కదా. శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వడమాల సమర్పిస్తే మీకు పట్టిన గ్రహపీడ బాధలన్నీ తొలగిపోతాయని స్పష్టంగా రాసిందమ్మా ఇందులో. మరి ఆదివారం? ఆదివారం అమ్మవారి గుడికి. సోమవారం శివాలయానికా? అవును, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయాలి సుమి. మీరు ఇంకొక 25,000 ఇచ్చారంటే అబ్బా! పూతగారు, అబ్బా! అమ్మా, ఏం జరిగిందమ్మా? గాయత్రికి పెట్టితో కొట్టింది. ఆ! ఎందుకు తల్లా? నైని, వేడికి సంస్కృతంలో అక్షరం ముక్క తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.